వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. మంత్రాలయం ఎమ్మెల్యేగా గెలిచి నారా చంద్రబాబు నాయుడుకు కానుక ఇస్తానని మంత్రాలయం టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి అన్నారు. కొసిగి మండల కేంద్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా వాల్మీకి సర్కిల్ నుంచి భారీగా ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన మాట్లాడుతూ రాబోయే భవిష్యత్తు తరాలు బాగుండాలంటే టీడీపీకి ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యమంత్రిని చేసుకుందాం. మంత్రాలయం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీరు, సాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయన గతంలో చాలా హామీలు ఇచ్చాడు, ఏమీ నెరవేర్చలేదు. సీఎంఏ నెరవేర్చలేదు, ఎమ్మెల్యేలు ఏం నెరవేరుస్తారు? సీఎంకే దిక్కులేదు నెరవేర్చకే, ఇంక ఎమ్మెల్యేలు ఏం నెరవేరుస్తారు? ఎమ్మెల్యేలో దమ్ముంటే నా ముఖం చూసి ఓటేయండి అని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్పమను. ఆడ పవన్ ఇది తాడేపల్లి కొంపలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి అని చెప్పడం చెప్పుకున్నాం తప్ప నా ముఖం చూసి ఓటేయని మొగడు ఎవరు లేరు మన రాష్ట్రంలో. కాబట్టి దయచేసి మంత్రాలయం నియోజకవర్గాన్ని మనం అందరం కలిసి అందరూ ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందాం. మీలో ఒక్కడిగా ఖచ్చితంగా నేను ఉంటా. సూపర్ 6 పథకాలు కూడా మంచి పథకాలు పెట్టాడు పెద్ద ఆయన బాబు గారు. ప్రతి ఆడబిడ్డకి, ప్రతి కుటుంబంలో పుట్టిన అమ్మఒడి, అమ్మవందనం, తల్లి వందనం కింద 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రీగా ఇస్తున్నాడు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు, రైతులకు ఆర్థికంగా 20,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రతి రైతుకు, మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు, ఎక్కడ తిరిగినా ఉచితంగా వెళ్ళొచ్చు. ఇవన్నీ సక్సెస్ కావాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, మంత్రాలయం నియోజకవర్గంలో నన్ను గెలిపించాలా. ఖచ్చితంగా మనం అందరూ కూడా చివరి వరకు ఎవ్వరికి భయపడద్దు. ఏదో ఉన్నాడు, ఏదో చేస్తాడనేది అవన్నీ కళలు మర్చిపోయి మనోడు ఉన్నాడు, మనమున్నామని చెప్పి ముందుకొచ్చి ఖచ్చితంగా రేపు 24లో సైకిల్ గుర్తుకి ఓటేసి ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపు. విశాఖ ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్లో అనుమానిత మాదక ద్రవ్యాలు కేసు పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తోంది. సిబిఐ అభ్యర్థన మేరకు విశాఖ పోలీస్ శాఖ నుండి డాగ్ బృందం పంపాము. మా వల్ల సోదాలు ఆలస్యం జరగాయని వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. అయితే తప్ప సిబిఐ విధి నిర్వహణకు ఏ విధమైన అడ్డు మా వల్ల కలగలేదు. Allegedly carrying suspicious drug related items. ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్ కు వెళ్ళటం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు. సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని కడివెళ్ల గ్రామంలో గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు ఒగచాట్లు పడుతున్నారు. వేసవి కాలం రాకముందుకే నీటి సమస్య ఇలా ఉంటే వేసవి కాలంలో నీటి సమస్య మరి ఎలా ఉంటుందో అని ఊహించుకోవాల్సిందే. ముఖ్యంగా రానున్న వేసవి కాలంలో గ్రామాలలో త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే నీటి సమస్య ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు రావడం, ఊకదెంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప నీటి సమస్యను పరిష్కరించింది లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. నేటికైనా జిల్లా అధికారులు స్పందించి తమ గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మంది కాదు ఈడు బారేదానికి కూడా నీళ్ళు చిక్కు తాగనీకి కూడా మాకు ఊర్లోన. మరి నాయకులు అధికారులు ఏం పడుచుకున్నారా? ఎవరేమంటారో ఎవరు లేదు, నీళ్ళు ఇడిసారు మాకు తాగనీకి.
ఇప్పుడు ఎన్ని రోజులు అయిందమ్మా ఈ సమస్య వచ్చి? సంగం దినాలే వచ్చి కొనుక్కున్నల్లా మరి తాగానికే కొనుక్కున్నల్లా లీటర్ నీళ్ళు 20 రూపాయలు కొత్త కడవంట. ఈ కాలం వచ్చాడు నీళ్ళే రాలేదు. గట్టిగా పోతున్నా ఎవడు పట్టించుకోవటం లేదు. ఒక 10 గంటన్నర పారుతుంది అది. అదే ఎవరు కడగల నీళ్ళ సమస్య ఉందా మీకు? నెల ఇబ్బంది ఉంది. నీళ్ళు అస్సలు వారం కోపాలు రావడం లేదు సార్. అస్సలు నీళ్ళు అంటే మాకు కరువు. అది అదే నాలాపురం కాడ చెరువు ఉంది. ఆ చెరువు నీళ్ళు వస్తే నీళ్ళు లేకుంటే అది 7 ఊర్లకు ఒక చెరువు. 7 ఊరు చెరువు ఏది అప్పుడు పెద్దలు అన్నట్లే బ్రహ్ముడు అన్నట్లా ఇదేది. ఆ కాలంలో బ్రహ్మ అన్ని అంటే 7 ఊర్లకు ఒక చెరువు కావాలని అట్లేదు. మాకు ఇంకా వస్తేనే నీళ్ళు లేకుండా లేదు. ఊరు రావడం లేదు. మాట్లాడేట్లేదు. ఎమ్మెల్యే మాట్లాడేట్లేదు. పోవాలా తెచ్చుకునేలా ఆడకు వచ్చాడేమో గుజులాట బొండ్లు 6, 7, 10 అనుకుంటాం. అట్లాడ 4 వందల కోపారు అక్కడ గుమ్ము పైపులు పగిలిపోతుంటాం నీళ్ళు. ఆ నీళ్ళు రానప్పుడు మేము ఇంకా ఏం పరిస్థితి పడాలో మాకే తెలుస్తుంది. ఇప్పుడు ఏమంటే పండ్లు లేవు సరిపోయేది. వానకాలం ఇంకా ఏమేమో ఇంకా ఇప్పటికేవో సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అదే పరిస్థితే మాది. ఎప్పుడు నీళ్ళు అంటే పొలం లేచుడు సార్. మాకు ఈ 4 పల్లెలు మా ఊరు ఒకటే కూడా కాదు. 4 పల్లెలకి పొరవే నీళ్ళు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడుగూరు స్థానిక మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కృష్ణప్ప కుటుంబ సభ్యులు శుక్రవారం చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఎమ్మెల్యే కృష్ణప్ప కుటుంబ సభ్యులను చౌడేశ్వరి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే కృష్ణప్ప కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. వేద మంత్రాలతో మంగళహారతులతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూలమాలతో అలంకరించి పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలను అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్ప మాట్లాడుతూ మా ఇంటి ఇలవెల్పు దైవమైన చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చౌడేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. అమ్మవారి ఆలయానికి ఎవరూ చేయలేని అభివృద్ధి చేసి చూపిస్తానని, వృద్ధులకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, చౌడేశ్వరి దేవాలయానికి ఎల్లవేళలా నా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్ప కుటుంబ సభ్యులు జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, రామరెడ్డి, సర్పంచ్ షబ్బీర్, సురేందర్ రెడ్డి, దొడ్డమూర్తి తదితరులు పాల్గొన్నారు.
समानं भवति हताय पुरुषशतेन्द्रिय आयुष्येहेन्द्रिये प्रतिष्ठते पृथिवी शान्ता साग्ना शान्ता सामे शान्ता शिल्पं शमयत पृथिवी शान्तरन्तरिक्षं शान्तिर्धौ शान्तिर्नक्षशान्तिर्पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिर्शान्तिमेव शान्तिर्शान्तिर्मे अस्तु शान्तिः। ओम शतमानं भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते कृष्णमनामयस्य कृष्णमनाम्याः बालजनामयस्य सुमानाम्याः मणिनाम्याः अमुनाम्याः चिरन्द्रामयस्य सहुभानाः यमोत्तरस्याः लक्ष्मीनाथ सूर्यमानयस्य सायस्त्रयस्य सहुभानाः ఎమ్మెగనూరు మండల పరిధిలోని సొగునూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు హనుమంతు, మారయ్య, రాజు, పప్పురాముడు, రంగన్న, బషీర్, వెంకటేష్, నరసప్ప, చాకలి నరసింహులు, చాకలి వీరేష్, రామలింగుడు మరియు వారి అనుచరులు సుమారు 100 మంది ఎమ్మెగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో సొగునూరు గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పిచ్చి తుగ్లక్ ఎలా ఉండేవాడో కేవలం పుస్తకాలలో మాత్రమే చదివి తెలుసుకున్నామని, కానీ ఇప్పుడు పిచ్చి తుగ్లక్ పాలన ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి రూపంలో కళ్ళారా చూస్తున్నామని పేర్కొన్నారు. 2019 ఎన్నికల ముందు పెంచుతూనే పోతామంటే సంక్షేమ పథకాలు పెంచుతారని అనుకున్నామని, కానీ రేట్లన్నీ పెంచి ప్రజలను అడ్డి విరుస్తున్నారని అనుకోలేదని వారు వాపోయారు. రాబోయే ఎలక్షన్లో ప్రజలు ఫ్యాన్ రెక్కలను విరగొట్టడం ఖాయమని తెలిపారు. ఈ సందర్భంగా వీరికి టీడీపీ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విక్రమ
కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సోదరులు, బీసీ సోదరులు కావచ్చు, అదేవిధంగా వచ్చినటువంటి అన్నదమ్ములందరూ కూడా తెలుగుదేశం పార్టీ జీవితం పుచ్చుకున్న మీ అందరికీ పేరు పేరున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదలైంది ఎన్నికల కురుక్షేత్రం మొదలైందన్నప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు సిద్ధం సిద్ధం సిద్ధమని. ఇప్పుడు ఎమ్మెల్యేలు గడ్డ మీద వచ్చి చెప్తున్నాం, రాష్ట్రంలో అందరూ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మా ఎమ్మెల్యేల నుంచి నీ ఫ్యాన్ రెక్కల మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మన పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయనాగేశ్వర రెడ్డి అంటే నన్ను, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో రానున్న ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు ఈ హుషారు, ఇక్కడ ఎంతైతే హుషారు ఉందో క్షేత్ర స్థాయిలో, బూత్ స్థాయిలో ఒక్కొక్కరు 10 మందికి 10 మంది, 100 మందికి 100 మంది, 1000 మందికి ప్రతి ఒక్కరికి సైకిల్ 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 గుర్తుకు ఓటు వేసి మంచి భారీ మెజారిటీతో మండలంలో కానీ సోమలూరు గ్రామంలో కానీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేటట్టు చేస్తారని ఎమ్మెల్యేలు మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సోమలూరు నుంచి వచ్చిన పోతప్ప గేర్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్, ఎన్నికల నియమావళి మధ్యాహ్నం 3 గంటల నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఒక సూచన, మీ వెంట తప్పకుండా గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలని విజ్ఞప్తి. మీరు మీ కుటుంబ సభ్యులు ఏ వాహనంలోనైనా ప్రయాణిస్తున్నా వారి వద్ద 50,000 రూపాయలు అంతకంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లొద్దు. ఒకవేళ వ్యక్తిగతంగా తీసుకువెళ్లాల్సి వస్తే తప్పకుండా ఆ నగదుకు సంబంధించిన ఆధారాలతో మాత్రమే ప్రయాణం చేయండి. చెకింగ్లో సరైన ఆధారాలు చూపించలేకపోతే పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న పలు శాఖల అధికారులు మీ నగదును సీజ్ చేస్తారు. తదుపరి నిబంధనల ప్రకారం సరి అయిన ఆధారాలు కార్యాలయానికి వెళ్లి చూపిస్తేనే తిరిగి మీ నగదు మీకు ఇస్తారు. కావున అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆ డేట్కి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు ప్రస్తుత సభ జరిగింది లాస్ట్ ఇయర్ అంతా, ఆ డేట్కి ఎవరైతే 18 సంవత్సరాలు నిండినాయి వాళ్ళందరూ కూడా ఓటర్ చేయాలని జరిగింది. దాని తర్వాత మనకు 27/10/2022 లాస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరిగింది. ఫైనల్ పబ్లికేషన్ మనకు 22/1/2022 ఫైనల్ పబ్లికేషన్ ఓటర్ చేయాలి పబ్లిష్ చేయాలి. గవర్నమెంట్ ఉద్దేశం ఉద్దేశం మనకు స్వచ్ఛమైన ఓటర్లు జాబితా, తప్పుడు తరగతి ఓటర్లు జాబితా, నిష్పక్షంగా ఉన్న ఓటర్లు జాబితా, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా మనం ఒకసారి 2024 ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్, అలాగే మనకు సిఇఓ గారు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మేమంతా కూడా ఈ గత లాస్ట్ ఇయర్ కానీ 2 నెలలుగా ఈ మనసుగా మన ఓటర్ల జాబితా ఫారం 6, 7, 8 ఇది కూడా మనం ఫారం 6 ద్వారా అడిషన్స్ చేసినాం, ఫారం 7 ద్వారా డివిజన్స్ చేసినాం. ఈ డివిజన్స్లో ప్రకారం ఉంటాయి, డెత్ కేసులు ఉంటాయి, షిఫ్టెడ్ ఉంటాయి, పర్మనెంట్ తెలుసు. ఆ డేట్స్ కూడా ఒకసారి చెప్తాను. నోటిఫికేషన్ డేట్ 18/4/2024 నోటిఫికేషన్. నామినేషన్ డేట్ 18/4/2024 నోటిఫికేషన్. మనం నామినేషన్ చేసుకోవచ్చు. 18/25/4/2024 నామినేషన్ చేసుకోవచ్చు. ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడితో తిరగబడ్డ తల్లి కూతుళ్లు, ఇద్దరు ఆగంతకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చొరబడినట్లు గుర్తించిన పోలీసులు. రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని.
ఢిల్లీలో నడి రోడ్డుపై ఇంజెక్షన్తో డ్రగ్స్ ఎక్కించుకుంటున్న ఓ రిక్షా డ్రైవర్. ये देख इंजेक्शन भर कर लगा रहे हैं, ये रिक्शा वाला ये काम करते हैं भाई, ये नशा करते हैं और रिक्शा चलाते हैं। ये देखो मंगोलपुरी रोड पर रोंग साइड रिक्शा लेकर चल रहा है। अब इसने इंजेक्शन भर लिया, अब ये लगाएगा और फिर पूरे नशे में होकर तब चलेगा। अब ये इसने सिरिंज लगा दी और अब ये देखो इसने ये खोल लिया। अब ये नशे में देखो सवारियों को तो मारते हैं, खुद नशा करके चलते हैं। ये देखो इसने ब्लड को रोकने के लिए शर्ट को टाइट कर लिया। अब ये इसमें इंजेक्शन लगाएगा अपने हाथ में। ये अब देखो ये अभी वैन चेक कर रहा है और ये इसने लगा दिया इंजेक्शन। ये देखो ये दिल्ली है भाई, ये रिक्शा है और रिक्शा का नंबर है, ये नंबर प्लेट टूटी हुई है, ये रिक्शा का नंबर है। हाँ ये है। अब ये इसने इंजेक्शन लगा दिया, अब ये मेरी तरफ देख रहा है, देखो। हाँ अब इसने मुझे देख लिया, अब ये निकल के भाग जाएगा। अब ये देखो ये गया, अब ये चल रहा है। अभी मैं इसकी रिक्शा का नंबर दिखाता हूँ आपको, ये इसकी रिक्शा का नंबर। ये देखो इसकी रिक्शा का नंबर है ये। ये देखो सारा ट्रैफिक राइट साइड में आ रहा है और ये रॉन्ग साइड में जा रहा है। ये नशा करके ये काम करते हैं। भगवान ही बचाए ऐसी रिक्शा वालों से दिल्ली को। గంజాయి తరలిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఒడిశా నుండి హైదరాబాద్ కి గంజాయి తరలిస్తున్న యువకుడిని లింగంపల్లి రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. लिंगमपल्ली पार्क क्या है, क्या नाम है? बैठ हाँ क्या है रे हो? बोल रहे आपको क्या नाम है? हाँ राहुल। तो क्या है वो? हाँ गंजा स्पीड से बोल रहे हैं। ओके 10 kg है वो निकाल इधर कौन सा आ रहा దగ్గర ఉన్నాయి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వ విప్ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టారు. ముందుగా వినాయకుడిని మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడ నుండి వేలాది మంది నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మావుళ్లమ్మ గుడి నుండి పోలీస్ బొమ్మ సెంటర్ మీదుగా ఇండియన్ బ్యాంక్ రోడ్డుకు చేరుకొని అక్కడ నుండి వెంకటేశ్వర స్వామి గుడి, మారుతి టాకీస్, వద ఆంజనేయ స్వామి గుడి, వినాయకుడి గుడి వరకు ఆయన పాదయాత్ర చేసి ఎన్నికల ప్రచారం జరిపారు. ఇంటింటికి షాప్ కి వెళ్లి మరి ఓట్లు అడిగారు. ఎమ్మెల్యేగా ఒక ఓటు తనకు, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలకు మరొక ఓటు చొప్పున 2 ఓట్లు వేయాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2004 నుండి 2009 వరకు
భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అలాగే 2019 నుండి నేటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. నాడు నేడు కూడా భీమవరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు ల్యాండ్ మార్కులు ప్రజలకు కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను కూడా అమలు చేయడంతో పాటుగా ఆనాటి ఎన్నికలలో ఇవ్వని హామీలను కూడా ప్రజల సంక్షేమం కోసం అమలు చేశారని తెలిపారు. ఓకే సార్, ఓకే సార్. అయ్యప్ప భీమవరం ఎల్వేల్పు శ్రీ మావుళ్ళమ్మవారి ఆశీస్సులతో అలాగే అశ్వత్థ గణపతి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభించి ప్రజల దగ్గరికి వైఎస్ఆర్ పార్టీని గెలిపించమని చెప్పి ఓటు అభ్యర్థిస్తూ ఇవాళ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలి, అలాగే ఆయన సీఎం అవ్వాలంటే భీమవరంలో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలి. జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో అసెంబ్లీ అభ్యర్థిగా అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాబాల గారిని నియమించిన తర్వాత ఈ ఇద్దరిని గెలిపించుకోవాలి అని చాలా పట్టుదలతోటి ఉత్సాహంతో ఇవాళ కథం తొక్కడం జరిగింది. నిజంగా ఇవాళ వాళ్ళ ఉత్సాహం అది చూస్తుంటే కనుక మాకు చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎంత పోరాటం చేశారో, ఎందుకంటే ఒక సెలబ్రిటీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కోట్ల మీద అభిమానం ఉన్న వ్యక్తి, ఒక సెలబ్రిటీ, ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేసినప్పటికీ కూడా చెక్కు చెదరని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి మమ్మల్ని గెలిపించిన కార్యకర్తలు నాయకులు ఇవాళ దానికి మించి రెట్టింపు ఉత్సాహంతో పోరాట పటిమతో ఇవాళ కథం తొక్కడం జరిగింది. వాళ్ళ యొక్క ఆ పోరాట పటిమ మరి చూస్తుంటే కనుక వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175కి 175, 25కి 25 పార్లమెంట్ సీట్లు తప్పనిసరిగా గెలుచుకుంటుంది.
ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజలను ఒకటే అడుగుతున్నారు ఆయన, మీ కుటుంబంలో నా వల్ల ఏదైనా మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి ఒక ధైర్యంగా అడిగిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ హ్యాట్స్ ఆఫ్ జగనన్న అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గతంలో ఉన్న వాళ్ళు కాకుండా ఇప్పుడు అనేక మంది తెలుగుదేశం నుంచి జనసేన నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలి, దానికి సెంటిమెంట్గా భీమవరంలో ఏదైతే జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అభ్యర్థిగా నిలబెట్టారో నన్ను గెలిపించాలి, అలాగే పార్లమెంట్లో ఉమాబాల గారిని గెలిపించాలని చెప్పి ఇవాళ కథం తొక్కిన వారి ఉత్సాహం చూస్తే కనుక. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అలుగులమ్మ అమ్మవారి 105వ జాతర మహోత్సవం సందర్భంగా గురువారం నాడు భక్తులు పెద్ద ఎత్తున వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రంకి బుజ్జీలు మాట్లాడుతూ గత 8 రోజుల పాటు జరిగే జాతర మహోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి గ్రామోత్సవాలు, కళా బృందాలతో ఈ జాతర మహోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ ఊరి ఆడపడుచులు ఏ ప్రాంతంలో ఉన్న జాతరకు విచ్చేసి మొక్కుబళ్లు చెల్లించుకుని తమ కోరికలను నెరవేర్చిన అలుగులమ్మ వారిని ఆరాధిస్తూ ఉంటారని అన్నారు. జాతర ముగింపు సందర్భంగా 24వ తేదీ ఆదివారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని భక్తులు పెద్ద ఎత్తున విచ్చేయాలని వారు కోరారు. ఇదే సందర్భంలో నర్సాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి శ్రీమతి గూడూరి ఉమాబాల అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు, స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ అలుగులమ్మ అమ్మవారి 105వ జాతర మహోత్సవాలు 14వ తేదీన బిగినైన కలశ స్థాపనతో బిగినైనాయి. 17వ తారీఖున అమ్మవారి ఊరేగింపు, అలాగే జలాభిషేకం ఈరోజు జాతర మహోత్సవాల ఆఖరి రోజు. అలాగే 24వ తేదీన అమ్మవారి అఖండ అన్న సమారాధన జరుగును. ఈ కార్యక్రమాలకి గ్రామ ప్రజల సహకారంతో 105వ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. 24 జరిగే ఈ అమ్మవారి అఖండ అన్న సమారాధనకి 50 మంది భక్తులు ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుచున్నాం. మన గ్రామ వెలువెలిపోయినటువంటి అలుగులమ్మవారి 105వ జాతర మహోత్సవం ఆఖరి రోజు నైవేద్యాలు ఇది జరుపుకుంటున్నాం. గ్రామం తరపున అందరూ కూడా ఆడపడుచుల్ని ఆహ్వానించి, చుట్టాల బంధువులు అందరిని ఆహ్వానించి అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో, ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది రావడం జరిగింది. ఈ జాతర మహోత్సవంలో భాగంగా మన 14వ తారీఖున ప్రారంభించిన జాతర అనేక కార్యక్రమాలు, అనేక కళా నృత్యాలతోటి ఊరేగింపు అనేక రకాలు జరుపుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ప్రధానంగా అలుగులమ్మ వారు కమిటీ తరపున అనేక కార్యక్రమాలు ఎంతో కష్టపడి, శ్రమపడి చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి గ్రామ ప్రజలు, ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా సందాలు ఇచ్చి అనేక వస్తురూపేణ దాన ధర్మాలు చేసి మన అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే రేపు 24వ తారీఖు ఆదివారం రోజు అఖండ అన్న సమాధరణ జరుగుతుంది. అలుగులమ్మ చెరువు మీద ఆ చిన్నగుడి ఆవరణలో అన్న సమారాధనకి అన్ని గ్రామాల నుంచి కూడా అందరూ కూడా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. కారంపూడి పలనాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పర్యటన. ఎన్నికల నేపథ్యంలో బూత్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్. లేదా 90% ఓటింగ్ జరిగి ఒకే వ్యక్తికి 75% కన్నా ఎక్కువ ఓటింగ్ వచ్చి ఉండాలి. సో అలాంటివి చాలా నామ్స్ ఉంటాయి. దాని ప్రకారంగా పోలీస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏమైనా అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్ కండిషన్స్ ఉన్నా కూడా దాన్ని సమస్యాత్మకంగా మనకి ఇస్తారు. సో దాని ప్రకారం మనం నిర్ధారణ చేస్తాం. రఫ్లీ 50% దాకా మనకి సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది. రఫ్లీ 145-141 మధ్యలో. రైట్. సో మనకి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి మండలంలో ఈరోజు పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది. సో ముఖ్యంగా సమస్యాత్మకమైనటువంటి క్రిటికల్
అండ్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ మీద మరింత శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ ఎక్కువ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్మెంట్ చేయడం కానీ, మైక్రో అబ్జర్వర్స్ని పెట్టడం, అదేవిధంగా లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ. సో ఎక్కడైనా ఎవరైనా ఇంటిమిడేషన్, థ్రెటనింగ్ ఇలాంటివి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని గుర్తించి బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. సో మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. దానికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పాటు చేయడం అనేది మా అంతిమ లక్ష్యం. సో దీనికి పోలీస్, రెవెన్యూ, మన ఎంపీడీఓ గారు అందరూ కూడా టీమ్స్ కింద ఫామ్ అయ్యి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటున్నాము. అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా 16 మార్చి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ కార్యాలయ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్న దాని ప్రకారంగా 141 సమస్యాత్మకం గుర్తించడం జరిగింది. వల్నరబుల్ ప్రకారంగా సుమారుగా 35 దాకా గుర్తించారు. ఇంకా అతి సమస్యాత్మకం ఏం లేదు, సమస్యాత్మకం ఒకటే ఉంటుంది, మళ్ళీ అతి ఏం లేదు. అన్నిటికీ ఒకటే రకమైన నార్మ్స్ ఉంటాయి. వెబ్ కాస్టింగ్, సెంట్రల్ ఫోర్స్ అండ్ మైక్రో అబ్జర్వ్. సో మనకి సెంట్ ఆన్స్ స్కూల్ ఉంది మాచర్లో, అక్కడ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ జేఎన్టీయూ కాకాని, June 4th అక్కడ కౌంటింగ్. సో మీకు షెడ్యూల్ అంతా తెలిసిందే, ఇంకా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. నామినేషన్లు ఎప్పటి నుంచి తీసుకుంటాము అవన్నీ షెడ్యూల్ ప్రకారంగా జరుగుతాయి. మాచర్ల తహసీల్దార్ ఆఫీస్లో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదే 141 అది పోలీస్. ప్రైవేట్ స్థలాల్లో కూడా ఈ యొక్క క్యాంపెయినింగ్ ఏమీ జరగకుండా చూస్తున్నాం. బట్ పొలిటికల్ వాళ్ళు ఎవరైనా ప్రచారం చేసుకోవాలంటే నిర్భయంగా చేసుకోవచ్చు. దానికి ఎన్కోర్ అని, సువిధా అని ఉంటాయి. ఎన్కోర్ మేము వాడతాము. సువిధా అనేది పొలిటికల్ పార్టీస్ వాడుకునేటువంటి ఒక అప్లికేషన్, యాప్. సో వారు ఏ పర్మిషన్ కావాలన్నా దాంట్లో పెడితే మనం వెంటనే ఒక రోజులో ఇచ్చేస్తాం పర్మిషన్. సో ఎటువంటి ఇబ్బంది లేదు. సో మేము మీడియా ద్వారా కూడా చెప్పేది ఏంటంటే ప్రజలకి తమ ఓటు ఎక్కడ ఉంది, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది మొదలైన వివరాలు కావాలంటే స్థానికంగా ఉన్న BLO గారిని సంప్రదించాలి. అండ్ ఇప్పుడు తీసివేతలు కానీ మోడిఫికేషన్స్ కానీ అవకాశం లేదు. కొత్తగా ఓటుగా నమోదు చేసుకోవాలి, 18 ఏళ్ళు నిండాయి, 19 ఏళ్ళు వచ్చాయి కానీ మాకు ఓటు హక్కు లేదు అంటే, అలాంటి ఫస్ట్ టైం ఎన్రోల్మెంట్ అయ్యేటువంటి ఎవరైనా ఉంటే ఈ మార్చి 31 కానీ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు కూడా వాళ్ళు Form 6 తీసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం బంగారయ్యపేట గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీని వీడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వంగలపూడి అనిత సమక్షంలో టీడీపీలో చేరారు. అనిత వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన టీడీపీల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడబోతోందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. వెళ్ళిపోకుండా పక్కన ఉండడమ్మా. పిలుస్తారు కదా.
కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ భారీ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ కాస్మా క్లబ్ ఉమ్మడి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతంలోని తెలుగుదేశం జనసేన అభ్యర్థులకు 1,10,000 ఓట్లు వచ్చాయని, ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్న నానాజీకి భారీ మెజార్టీ రావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో కటకంశెట్టి బాబీ, సిరంగిసేను, భోగిరెడ్డి కొండబాబు, ముద్రగడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు వైసీపీ పార్టీలో అందులో ముఖ్యంగా మన రూరల్ కాన్స్టిట్యూన్సీలో తండ్రి, కొడుకు ఆ 4 తప్ప మిగిలినది చిన్నప్పటి నుంచి చూడబడుతున్న గోదావరిపై నిర్మించే అంతర్గం బ్రిడ్జ్ ని మంచిర్యాల వద్ద కాకుండా ముల్కల్లా దగ్గర నిర్మిస్తారని స్థానిక ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోదావరిపై నిర్మించే బ్రిడ్జ్ ముల్కల్లా వద్ద నిర్మిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని అన్నారు. మంచిర్యాల వద్ద నిర్మిస్తే ప్రజలకు సమయం వృధా కాదని, వారు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకుంటారని, ముల్కల్లా వద్ద నిర్మిస్తే స్థానిక ప్రజలకు ప్రయాణం దూరం అవుతుందని పేర్కొన్నారు. సాధారణంగా నాకు ఇంట్రెస్ట్ పెట్టాను. 2 సార్లు నన్ను కక్కితాను వడిగింజ నా జేబులోకి వచ్చేది. ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మొదలు పెట్టకూడదు. వాళ్ళు అంటే నేను జేబులు వచ్చాను. ఆయన కూడా బాగా కదా ఇలా చెప్తున్నాను. వెనక పడలేదు. ఇవాళ నేను గెలిచినప్పటి నుంచి మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యూన్సీలో ఆనాడు కాసిపేట మండలం ఉంది, ఆనాడు దండార మండలం ఉంది. నేను ఆనాడు బ్రహ్మాండంగా ఎల్లపల్లి ప్రాజెక్టు నా పేరు ప్రస్తావిస్తూ ఈ బ్రిడ్జి కడితే బాగుంటుంది, ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుందంటే దీన్ని నేను మంజూరు చేస్తున్నా అనే మాట అన్నప్పుడు ఆనాడు దాదాపు ఒక 40,000 జనం చప్పట్లతోటి మారుమోగింది. అది ప్రక్రియ, ఎందుకంటే ప్రక్రియ మొదలైనప్పుడు శాంక్షన్ ఇచ్చారు. 164 కోట్లకు మన దగ్గర కాలేరు రోడ్ నుంచి మరి కొంత ల్యాండ్ భూదాన్ భూమి మన దిక్కు ఇంకో దిక్కు అంతరం సైడ్ అక్వైర్ చేసి ఫైనాన్స్లో ఉంటుంది. వాళ్ళు అన్ని రకాల టెస్ట్ కానీ మరొకటి కానీ డిజైన్ కానీ ఇవ్వడం జరిగింది. పనులు మొదలు పెట్టడానికి వాళ్ళు అన్ని విధాలా మరి రూపకల్పన చేసుకున్నారు. ఈ సందర్భంలో ఎన్నికలు రావడం, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవడం, ఇక్కడ మరి శాసనసభ్యునిగా నేను గెలలేకపోవడం, ఇవన్నీ జరిగిన సందర్భం పెద్దగా చెప్పేంత అవసరం లేదు. మరి సందర్భంలో నేను చెప్పినట్టుగా మంచాల దాదాపు 1,80,000 జనాభా ఇక్కడ ఉంది. దాదాపు 95,000 ఓటర్స్ ఉన్నారు. ఇదే కాకుండా ఇందాక చెప్పినట్టుగా మిగతా ప్రాంతాలన్నిటికీ మంచాల అంతర్గం బ్రిడ్జి గోదావరిపై కట్టే సందర్భంలో ఎందరికో ఉపయోగపడుతుంది. సమయభావం తగ్గుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది. దాదాపు 18 పైబడి కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుంది అనేది చాలా మంది ప్రతి ఒక్కరూ సంతోషపడ్డారు. అంత ఇక డీటెయిల్గా చెప్పడం కూడా అంత పెద్దగా వస్తుంది. ఇది కాంట్రాక్టు అగ్రిమెంటు ఆయన చేయడానికి వాళ్ళ సమయం ఉంటే సమయంలో పూర్తి చేయాలని, దానితోడు మేము చాలా అంటే మంచి ప్రజలందరూ ఎంతో కళలు కన్నారు. ఒక దిక్కు గోదావరిలో నీళ్ళు లేవు కాబట్టి బాగా స్పీడ్గా పోతుందని అందరూ కళలు కన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మొన్న మాట్లాడినప్పుడు అది ముల్కల్ల నుంచి కట్టే కార్యక్రమం అక్కడి నుంచి కడతామన్న మాట, ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నా. నేను కాదు, మంచాల పట్టిన ప్రజలందరూ ఖండిస్తున్నా.
అంటే దేనికోసం అక్కడ కట్టడం? మంచిగా ప్రజల మీద విశ్వాసం లేదా? పట్టణ అభివృద్ధికి విశ్వాసం లేదా? ప్రజలు 100% కోరుకున్న వారికి వ్యతిరేకంగా చేసే ఉద్దేశమా? ఏ ఉద్దేశం? ఒకసారి నేను విగ్గులైన మంచాల ప్రజలకు నేను మనవి చేస్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. మంచాల ప్రజలు కూడా ఆయన గెలిచిన దానిలో మంచాల ప్రజలు ఓటేశారు, సంతోషం, దానికి ఎవరేం చేయలేరు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపు ఓటములు ఉంటాయి, దానికి ఎక్కడ బాధపడే సందర్భం లేదు. మరొకసారి విగ్గులైన మంచాల నియోజకవర్గం మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళా తల్లులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఒక్కసారి వాట్ ఈజ్ వాట్, మంచి ఏంది చెడేంది అనేది మీరు గుర్తెరగండి. నేనేదో మంచి అని చెప్పడం లేదు, నాకు నేను గొప్ప చెప్పడం లేదు. మంచి చెడ్డ విచారించండి, మీరు మంచికి అండగా ఉండండి అనేది నా విజ్ఞప్తి తప్ప మరొక ఆలోచన లేదన్న మాట కూడా చెప్తూ కార్యక్రమంలో పాల్గొన్న